ఏసేపు యవనస్తుడిగా ఏం కలిగి ఉన్నాడు? తన జీవితంలో దేవుని భయం కలిగి ఉన్నాడండి. అందును బట్టి దేవుని భయము కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో పాపముకు దూరంగా పారిపోతాడు, పాపాన్ని అసహించుకుంటాడు. పాపము ఏం చేస్తుందంటే తాను ఆ చొక్కా వదిలేసి పారిపోయాడండి. కాబట్టి యవనస్తులము, నీ నా జీవితం ఎక్కడైతే నీ కాలేజీలో కానీ, నువ్వు ఉంటే ప్రాంతంలో కానీ, నీ వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ వెళ్తున్నప్పుడు పాపము నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే పారిపో. పాపము నీ స్నేహితుల ద్వారా, పాపము ఈ మొబైల్స్ ద్వారాను, పాపము నీ ఇంట్లో నీ ప్రాంతంలో అది ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే దాన్ని నువ్వు పారిపోవాలంటే ఆ స్థలం వదిలిపెట్టి. అక్కడే ఉంటావు, చాలా నష్టపోతావు. ఇలా చాలామంది యవనస్తులు పాపం ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడి నుంచి, ఆ స్థలం నుంచి వెళ్ళిపోరు, అక్కడే కూర్చుంటారు. తద్వారా ఏమవుతుందంటే గొప్ప నష్టం కలుగుతుందండి.